హుస్నాబాద్ నియోజకవర్గం, అది మంత్రి గారి నియోజకవర్గం, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి నియోజకవర్గం. అది ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది, ఆ స్కూల్లో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ అమ్మాయి నా హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వర్షిత. ఆ అమ్మాయి వారి తండ్రి పేరు తిరుపతి, వారి అమ్మ పేరు, అమ్మాయి వారి తల్లి పేరేమో మమత. వాళ్ళిద్దరు పాపము 3 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 3 ఎకరాలలో వాళ్ళు కూరగాయలు పండించుకొని హోల్సేల్గా పొద్దునే లేచి కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లాంటి పిల్లల కోసం, అట్లాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని గురుకులంలోని పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలు కూడా మా ప్రవీణ్ అన్నలక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని, లేకుంటే ఆర్డీఓలు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలనే గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ అన్న గారు కూడా అప్పుడు ఆఫీసర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్గా ఉండే అద్భుతంగా పనిచేసి దాని ఒక రూపకల్పనకు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్. ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్. ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు ఎంత దారుణంగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే, ఏం హరాస్మెంటు, ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో, ఆ రైస్ ఇస్తారో, అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్. అమ్మాయి 600 మెంబర్స్ ఆ క్లాస్ స్కూల్, ఆ స్కూల్ క్యాప్టెన్ ఆమె. ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టిండ్రు. కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్. చెప్పిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ దీపావళి ముందు ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక 1 వీక్ హాలిడేస్ తీసుకుంది. ఎందుకంటే ఆమె కిడ్నీలో చిన్న స్టోన్ వస్తే ఆ 1 వీకే జస్ట్ ఆమెకి ఏం హెల్త్ ఇష్యూ లేదు, ఏం లేదు, అబ్సల్యూట్లీ నార్మల్గా మనకేమి ఎట్లా చిన్న ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పి ఉంటే చెక్ చేయించుకుంది. ఓ 1 వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది. స్కూల్కి పోయిన అమ్మాయి నేను ఇంట్లో పేరెంట్స్ దింపొచ్చిన తర్వాత, స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా టార్చర్ పెట్టడము, విపరీతంగా ఇన్సల్ట్ చేయడము, పిల్లల ముంగట పొద్దున 6:30కి ఆ పేరెంట్స్తోని ఆ స్కూల్లో ఉన్న టీచరు పేరెంట్స్తోని నిన్న అర్లీ మార్నింగ్ 6:30కి పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిపించారు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడిండు, నాన్న నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి అయితలేదు, నేను ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది. ఆడ నుంచి ఉండి సరే బేటా నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇమీడియట్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి లేచి ఇమీడియట్ 1 అవర్ లోపల 7:30 లోపల స్కూల్ ముంగట ఉన్నారు. 6:30కి ఫోన్ మాట్లాడిస్తారు. 7:30 వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది. ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్, స్కూల్ స్టాఫ్? ఇది వాస్తదా? తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో. వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళందరి ముంగటి నుంచే ఆమె లేచి ఆడ నుంచి హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగటి నుంచి పోయినా ఎందుకు పోయింది ఆ రూమ్ వెనుక, ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు. ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది. ఆడ అరుస్తున్నా అది ఉరి వేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తున్నాడు కదా, ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు. ఎంత దారుణం అండి ఇది. తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి? అది గురుకులం స్కూలా లేకుంటే ఏమన్నా ఇదా? అమ్మాయిది డెడ్ బాడీ చూడండి అండి, ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు. ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే
ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్, ఐఎమ్ బ్యాచ్మేట్స్, ఈవెన్ ట్రాక్టర్, ఇది వీడియోలో ఉంది, మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా. ఇది వీడియోలో కూడా ఉంది. ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు. డెడ్ బాడీ చాలా 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 బాధాకరం. ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, 109 మందిని చంపిర్రు, ఈమెతోని 110 మంది అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు? మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు 109 మంది ఇంతకుముందు చనిపోయినరు, ఇప్పుడు ఈమెతోని కలిపి 110 మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద, వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్, ఆ టీచర్లు, ఆ వార్డను 100కు 100% సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి? మంత్రి గారు ఏమైనా నిద్రపోతుర్రా? రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకరిదొకడు తుపాకీలు పెట్టుకుంటావు. వీడు ఇన్ని పైసలు అడిగిండు, వాడు అన్ని పైసలు అడిగిండు, తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో, ఒక మంత్రి గారి కూతురేమో సీఎం గారు తుపాకీ పంపించినని ఒకటి చెప్తాడు, మంత్రి గారు ఓఎస్డీ తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు. ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది, కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న నేను తీసుకుపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసే వరకు కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి. ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ పక్షాల నుంచి మా వంతు సాయం చేసి వచ్చినాం. సొయ్యున్న మనుషులా మీరు? అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తుర్రో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాండి ప్లీజ్. ఈ వీడియో చూడాలి మీరు, ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపించాలి. అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది. ఈ బాధ పగవని కూడా రావద్దు, అంత దారుణంగా ఉంది ఇది. అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి. పిల్లలు ఇదా పేద పిల్లలు ఈ విధంగా ఒక్క నిమిషం ఇది చూడొచ్చు మీరు ఏ విధంగా ఏడుస్తున్నారు. ఇది దేనికి ఏడుస్తున్నారు? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతున్నారు. అంబులెన్సులు లేవా? ఆడ నుంచి హుజరాబాద్ నుంచి వంగరాకి ఎన్ని హార్డ్లీ 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అంబులెన్స్ పిలిస్తే రాదా? దగ్గర మండలికి సంబంధించి భీమదేవరపల్లిలో ఉన్న అంబులెన్స్ పిలిస్తే రాదా? ఏందండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొందరు పనికిరాని చిల్లర వాళ్ళు, ఈ కాంగ్రెస్ బీజేపీ చిల్లరగాళ్ళు కొందరు మాట్లాడి ట్రోల్స్ చేసి కామెంట్లు పెడతారు. సిగ్గులేవు మీకు కొంచెం కూడా? బిడ్డ జాగ్రత్తగా ఉండ్రి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకుంటా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తాట తీస్తాం, తోలు తీస్తాం. బిడ్డ ఏమనుకుంటున్నారో? నిన్న పోయింది రాజకీయాల కోసం కాదు, ఇలా ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు, మానవత్వంతో పోయినాం. ఆ పేద కుటుంబానికి అండగా ఉండాలని పోయినాం. ఆ పేద రైతుకి, తిరుపతి గారికి, వారి తల్లి మమత గారికి అండగా ఉండాలని, ఇలా వర్షిత వారి తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇలా పోయి గట్టిగా నిలుస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కారం, మీలక చిల్లర పనులు మేము చేయం. ఎట్టు పరిస్థితిలో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. మీరు గిట్ల వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున బృందాలను తీసుకొని ఆడికి వస్తాము. ఆ స్కూల్ ముంగట ధర్నా చేస్తాము. ఊకునే ప్రసక్తి లేదు. ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఊకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గురుకులాల మీద మొత్తం కూడా గౌరవనీయులు పెద్దలు మీకు డీటెయిల్గా
ఏ విధంగా నడుస్తుంది, ఎంత దారుణంగా నడుస్తుంది, ఏమేం చేస్తుర్రు. ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయినా, మా హుజరాబాద్లో సైదాపూర్ స్కూల్లో ఎలుకలు గరుస్తాయి, ఎలుకలు గరిస్తాయి అని తీసుకుపోయి చూపించిన. కనీసం ఆ ప్రిన్సిపల్ క్యా అవుతా, మంత్రి నా దోస్తు, ముఖ్యమంత్రి నా దోస్తు, ఏం చేస్తుంది ఏం కాదు పోర్రి గిదా. ఎలుకలు గరిచినాయి హుజరాబాద్ సైదాపూర్ స్కూల్లో, హుజరాబాద్ మండలంలో సైదాపూర్ కూడా ఆ స్కూల్ సంబంధించి మంత్రి గారి కాన్స్టిట్యున్సీదే, నా కాన్స్టిట్యున్సీలో జస్ట్ అది పెట్టింది. ఎలుకలు గరిస్తే కూడా ఎందుకు సస్పెండ్ చేయాలి ఇప్పటిదాకా? ఏం చేస్తుర్రు? భోజనాలలోకి పోతే మొత్తం దాంట్లో పురుగులు ఉంటున్నాయి, ఏం చేస్తుర్రు అన్నట్టు. అంటే మరి వీళ్ళ దగ్గర కూడా మరి నాకు తెలియదు, ఈ ప్రిన్సిపల్ల దగ్గర టీచర్ల దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఏమైనా మామూలు తీసుకుంటున్నట్టు పిల్లల దానికి పంపించిన సిగ్గుండాలని చెప్పని కన్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతారు.